మంగళాచరణం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దేవాదిదేవుడు సమగ్రుడు, సంపూర్ణుడు అయి ఉన్నాడు. అతడు సర్వసంపూర్ణుడవడం చేత అతని నుండి ఉద్భవించిన ఈ దృశ్యమాన ప్రపంచం మొదలైనవన్నీ సర్వసంపూర్ణాలై ఉన్నాయి. సంపూర్ణము నుండి కలిగించబడింది ఏదైనా తనంత తాను సమగ్రమై ఉంటుంది. అతడు సంపూర్ణుడు అవ్వడం చేత అతని నుండి అనేక సంపూర్ణ అంశములు ఉద్భవించినా అతడు సర్వసంపూర్ణుడుగానే ఉంటాడు. భాష్యం. సర్వసంపూర్ణుడు లేక పరమసత్యం దేవాదిదేవుడే. నిరాకార బ్రహ్మం యొక్క లేక పరమాత్మ యొక్క అనుభూతి సంపూర్ణ సత్యం యొక్క అసంపూర్ణమైన అనుభూతి మాత్రమే అవుతుంది. దేవాదిదేవుడు సచ్చిదానంద విగ్రహుడు. నిరాకార బ్రహ్మానుభూతి అతని సత్ యొక్క లేదా శాశ్వతత్వం యొక్క అనుభూతి మాత్రమే అవుతుంది. పరమాత్మ అనుభూతి అతని సత్ చిత్ అంశముల యొక్క అంటే శాశ్వతత్వ జ్ఞానముల యొక్క అనుభూతి మాత్రమే అవుతుంది. దేవాదిదేవుని యొక్క అనుభూతి సచ్చిదానందములనే దివ్యాంశాలన్నింటి యొక్క సంపూర్ణ అనుభూతి అవుతుంది. పరమ పురుషుని అనుభూతి పొందినవాడే అన్ని అంశాల సంపూర్ణ రూపాన్ని అంటే విగ్రహాన్ని అనుభవిస్తాడు. ఈ విధంగా సర్వసంపూర్ణ తత్వం రూపరహితం కాదు. అతడు రూపరహితుడు అయితే లేక తన సృష్టి కంటే ఏ విధంగానైనా తక్కువ అయితే అతడు సంపూర్ణుడు కాలేడు. సర్వసంపూర్ణతత్వం మన అనుభవంలో గల దానిని, అనుభవానికి అతీతమైన దానిని, మన అనుభవంలో గల దానిని, అనుభవానికి అతీతమైన దానిని రెండింటినీ కలిగి ఉండాలి. అలా కాకపోతే అతడు సంపూర్ణుడు కాలేడు. సర్వసంపూర్ణుడైన దేవాదిదేవునికి అనేక శక్తులు ఉన్నాయి. అవన్నీ అతనిలాగే సంపూర్ణములై ఉన్నాయి. ఈ విధంగా మనకు కనిపించే ఈ భౌతిక ప్రపంచం కూడా తనంత తాను సంపూర్ణమే. ఈ భౌతిక ప్రపంచానికి తాత్కాలిక వ్యక్తీకరణమైన 24 తత్వాలు ఈ విశ్వం యొక్క ఉనికికి, పోషణకు కావలసిన సర్వ వస్తువులను కలిగించే విధంగా ఉన్నాయి. ఈ విశ్వాన్ని పోషించడానికి అందులోని ఏ ఇతరాంశాలు మరి ఏ బాహ్యమైన ప్రయత్నాలు అవసరం లేదు. ఈ విశ్వం కూడా సంపూర్ణ తత్వం యొక్క శక్తి చేత నిర్ణీతమైన కాలపరిమితి పూర్తయ్యే వరకు పనిచేస్తుంది. ఆ కాలపరిమితి పూర్తి అయినప్పుడు సంపూర్ణతత్వం యొక్క సంపూర్ణమైన ఏర్పాటు చేత తాత్కాలిక ఆవిర్భావం గల ఈ విశ్వం లయం చెందుతుంది. సంపూర్ణ అంశములైన జీవులకు సర్వసంపూర్ణ తత్వాన్ని సాక్షాత్కరింపచేసుకోవడానికి కావలసిన సౌకర్యాలు అన్నీ కల్పించబడ్డాయి. సర్వసంపూర్ణ తత్వం యొక్క అసంపూర్ణమైన జ్ఞానం చేతనే అసంపూర్ణ రూపాలన్నీ అనుభూతమవుతున్నాయి. సర్వసంపూర్ణతత్వం యొక్క అసంపూర్ణ జ్ఞానం చేతనే అసంపూర్ణ రూపాలన్నీ అనుభూతమవుతున్నాయి. మానవ రూపం జీవుని యొక్క చైతన్యానికి సంపూర్ణ వ్యక్తీకరణం. అది జనన మరణ రూప చక్రంలో 84 లక్షల జీవజాతుల రూపాల ద్వారా పరిణామం చెంది చివరికి సిద్ధిస్తుంది. జీవుడు సంపూర్ణమైన చైతన్య సంపన్నమైన
మానవ జీవితంలోని తన సంపూర్ణత్వంలో సర్వసంపూర్ణత్వాన్ని అనుభవించలేకపోతే సర్వసంపూర్ణత్వ అనుభూతిని పొందే అవకాశాన్ని కోల్పోయి ప్రకృతి శాసనం చేత తిరిగి జనన మరణ రూపచక్రంలోకి నెట్టివేయబడతాడు. జీవుడు సంపూర్ణమైన చైతన్య సంపన్నమైన మానవ జీవితంలోని తన సంపూర్ణత్వంలో సర్వసంపూర్ణత్వాన్ని అనుభవించలేకపోతే సర్వసంపూర్ణత్వ అనుభూతిని పొందే అవకాశాన్ని కోల్పోయి ప్రకృతి శాసనం చేత తిరిగి జనన మరణ రూపచక్రంలోకి నెట్టివేయబడతాడు. మన పోషణకు ప్రకృతిలో సంపూర్ణమైన ఏర్పాటు ఉందని మనం తెలుసుకోకపోవడం వల్ల ఇంద్రియ తృప్తితో కూడిన సంపూర్ణ జీవితం అనుకునే దానిని సాధించడానికి ప్రకృతి వనరులను ఉపయోగించుకోచూస్తాము. సంపూర్ణ తత్వంతో అనుబంధం ఏర్పరచుకోకుండా జీవుడు ఇంద్రియ సుఖాలను అనుభవించలేడు. సంపూర్ణ తత్వంతో అనుబంధం ఏర్పరచుకోకుండా జీవుడు ఇంద్రియ సుఖాలను అనుభవించలేడు. అందుచేత మనలను తప్పుత్రోవ పట్టించే ఇంద్రియానుభవ జీవితం మాయా అని పరిగణిస్తున్నారు. ఇంద్రియానుభవ జీవితం మాయా అని పరిగణిస్తున్నారు. శరీరంలోని చెయ్యి సంపూర్ణ దేహంతో కూడి ఉన్నంత వరకు మాత్రమే సంపూర్ణాంశమై ఉంటుంది. అది శరీరము నుండి వేరు చేయబడ్డాక చెయ్యిలాగా కనిపించవచ్చును, కానీ నిజానికి చేతికి సంబంధించిన శక్తులు ఏవి దానికి ఉండవు. అదేవిధంగా జీవులు సర్వసంపూర్ణ తత్వం యొక్క అంశాలు కనుక వారు తత్వం నుండి వేరు చేయబడితే మాయామయమైన సంపూర్ణత్వం వారిని పూర్తిగా తృప్తిపరచలేదు. సంపూర్ణ తత్వానికి సేవ చేయడం వల్లనే మానవ జీవితంలోని సంపూర్ణతను మనము సాధించగలుగుతాము. ఈ ప్రపంచంలోని సేవలు అన్నీ సాంఘిక, రాజకీయ, జాతి సంబంధ, అంతర్జాతీయ, గ్రహాంతర సంబంధ సేవలు ఏవైనా సర్వసంపూర్ణ తత్వంతో అనుబంధం కలిగి ఉండకపోతే అవి అసంపూర్ణంగానే ఉండిపోతాయి. సర్వసంపూర్ణ తత్వంతో బంధం ఉంటేనే దానితో కూడి ఉన్న అంశం కూడా తనంత తాను సంపూర్ణం కాగలుగుతుంది.